హలో స్టూడెంట్స్, సో ఈరోజు మనం మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేద్దాము. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చూడండి, ఎటువంటి ఎకానమీకైనా అంటే ఎటువంటి దేశానికైనా ఏదైనా అది క్యాపిటలిస్టిక్ ఎకానమీ కానివ్వండి, సోషలిస్టిక్ ఎకానమీ కానివ్వండి, మిక్స్డ్ ఎకానమీ కానివ్వండి, ఓకేనా. సో ఏ టైప్ ఆఫ్ ఎకానమీకైనా ఆ కంట్రీలో మనీ అనేది ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎకానమీ టు నో హౌ ద సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఈస్ డన్. సో మనీ అనేది ఏ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఓకేనా. సో మనకి మనీని ఎవరు ప్రింట్ చేస్తారు? ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది కదా మన ఇండియాలో. సో ఆర్బీఐ ప్రింట్ చేసిన అక్కడి నుంచి మార్కెట్లోకి వచ్చినాక సో ఆ మార్కెట్లోకి వచ్చిన మనీ ఏ విధంగా ఫ్లో అవుతూ ఉంది, మన ఇండియాలో ఏ విధంగా మనీ ఫ్లో అవుతూ ఉంది అనేది మొత్తం కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ద సప్లై ఆఫ్ మనీ ఇస్ హై, ఇట్ లీడ్స్ టు పాజిటివ్ ఇండస్ట్రియలైజేషన్ బట్ కాజెస్ ఇన్ఫ్లేషన్. సో మన కంట్రీలో మనీ సప్లై ఎక్కువగా ఉందనుకోండి, సో సప్లై ఆఫ్ మనీ ఎక్కువగా ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే ఇండస్ట్రియలైజేషన్ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకు ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది అంటే మన దగ్గర మనీ ఎక్కువగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మన పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. సో పర్చేసింగ్ పవర్ పెరిగితే గూడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. సో గూడ్స్ తయారు చేసేవేంటి? ఇండస్ట్రీసే కదా. సో గూడ్స్ కి డిమాండ్ పెరిగినందువల్ల ఆ పెరిగిన డిమాండ్ కి అనుకూలంగా ఇండస్ట్రీస్ కూడా ఏం చేస్తాయి అంటే వస్తువుల్ని తయారు చేయడం మొదలు పెడతాయి. ఓకేనా. అంటే ఇండస్ట్రియలైజేషన్, పాజిటివ్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. ఓకేనా. సో పాజిటివ్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే వస్తువులకి డిమాండ్ వస్తుందో ఆటోమేటిక్ గా ఆ డిమాండ్ కి తగ్గట్టే ధరలు కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా డిమాండ్కి తగ్గట్టు ఏమవుతుంది? ధరలు కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ధరలు పెరిగాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాము? ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఏదైనా ఒక కంట్రీలో మనీ సప్లై ఎక్కువగా ఉంటే ఓకేనా ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. సో పాజిటివ్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఇండస్ట్రియలైజేషన్ పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ఒక నేషన్లో సప్లై ఆఫ్ మనీ తక్కువగా ఉందనుకోండి, అంటే అవైలబిలిటీ ఆఫ్ మనీ అనేది తక్కువగా ఉందనుకోండి, ఇట్ లీడ్స్ టు నెగటివ్ ఇండస్ట్రియలైజేషన్. దట్ టు గ్రోత్ రేట్ కూడా కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. ఇఫ్ ద సప్లై ఆఫ్ మనీ ఇస్ లో, దెన్ ద ప్రైజెస్ ఆర్ స్టేబుల్ బట్ లీడ్స్ టు నెగటివ్ ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ లో ఎకనామిక్ గ్రోత్. అంటే సప్లై ఆఫ్ మనీ తక్కువగా ఉందనుకోండి, మనీ సప్లై తక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన దగ్గర పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. సో పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది అనుకోండి, ఇండస్ట్రియలైజేషన్ నెగిటివ్ గా ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకున్నారనుకోండి, ఇండస్ట్రియలైజేషన్ నెగిటివ్ గా ఉంది. ఎందుకు ఉంది ఇండస్ట్రియలైజేషన్ నెగిటివ్ గా? పారిశ్రామిక విభాగం నెగిటివ్ గా ఎందుకు ఉంటుంది అంటే మన దగ్గర డబ్బులు తక్కువగా ఉండేటప్పుడు మనం తక్కువగానే కదా వస్తువులు కొనుక్కుంటాం. అంటే వస్తువులకి డిమాండ్ తక్కువగా ఉంటుంది. వస్తువులకి డిమాండ్ తక్కువగా ఉండేటప్పుడు ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా. వస్తువులకి డిమాండ్ తక్కువగా ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. సో ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? నెగిటివ్ ఇండస్ట్రియలైజేషన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఫర్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్ మానిటరీ పాలసీ ఇస్ రిక్వైర్డ్. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీ, ధరల స్థిరీకరణ, అండ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. ఓకేనా. ధరల స్థిరీకరణ, ధరలు అనేవి ఒక్కసారిగా పెరిగిపోకూడదు, అదేవిధంగా ఒక్కసారిగా తగ్గిపోకూడదు, స్టేబుల్ గా ఉండాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? కంటిన్యూస్ రైజ్ ఇన్ ప్రైజెస్, కంటిన్యూగా ధరలు అనేవి కంటిన్యూగా పెరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకేనా. సో మనకి ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ లోకి రాకూడదు, డిఫ్లేషన్ సిచ్యువేషన్ లోకి రాకూడదు. ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ లోకి వచ్చామనుకోండి, ఏం జరుగుతుంది అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆ దేశంలో వస్తువుల్ని కొనలేని పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. వస్తువుల్ని కొనలేని పరిస్థితుల్లోకి వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా మన వైపు మేజర్ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా డిఫ్లేషన్కి వచ్చామనుకోండి, ఏం జరుగుతుంది? ధరలు అనేవి పడిపోతూ ఉంటాయి. ధరలు పడిపోతుంటే ఇండస్ట్రీస్ వస్తువుల్ని తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయా? చూపించవు కదా. అందువల్ల ఎలా ఉండాలి? ప్రైజెస్ అనేవి స్టేబుల్ గా ఉండాలి, ప్రైజెస్ అనేవి స్థిరంగా ఉండాలి. ఓకేనా. అంటే సార్ 1990లో ఒక ప్రైస్ ఉంటే 2023లో కూడా మనం అదే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఓకేనా. సో ఇన్ఫ్లేషన్ అనేది గుడ్డా బ్యాడా అంటే సమ్ టైమ్స్ ఇన్ఫ్లేషన్ అనేది గుడ్, సమ్ టైమ్స్ ఇన్ఫ్లేషన్ అనేది బ్యాడ్. ఇన్ఫ్లేషన్ అనేది గుడ్ ఎప్పుడు అంటాం మనము? ఇన్ఫ్లేషన్ అనేది నార్మల్ రేట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది బెటర్. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేది బ్యాడ్ ఎప్పుడవుతుంది? హెవీ రేట్స్ లో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, సో ఇన్ఫ్లేషన్ అనేది బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ప్రైజెస్ చూసుకున్నారనుకోండి మీరు, సో పెట్రోలియం ప్రైజెస్ అబ్నార్మల్ రేట్ గా పెరిగిపోతుంటాయి కదా. సో అందువల్ల పెట్రోలియం పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా.
సో ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయో, ఓకేనా, ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయో నార్మల్ రేట్ ఆఫ్ పర్సంటేజ్తో పెరుగుతూ ఉంటాయో, దట్ ఈస్ గుడ్ ఫర్ ద ఎకానమీ. ఓకేనా, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ అబ్నార్మల్, ఆబ్వియస్లీ దట్ లీడ్స్ టు నెగటివ్ ఇంపాక్ట్ టు ద ఎకానమీ. ఓకేనా, నెక్స్ట్. సో మానిటరీ పాలసీ మెయిన్ ఏం ఏంటి అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది? ఆటోమేటిక్గా అక్కడ ఉండే గూడ్స్కి, అక్కడ ఉండే సర్వీసెస్కి డిమాండ్ని పెంచడం ద్వారా మనం ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయొచ్చు. ఇట్ మేనేజెస్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, కంట్రోల్స్ ఇన్ఫ్లేషన్ రేట్స్, ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఓకేనా, సో ఇట్ మేనేజెస్ మనీ సప్లై, మనీ ఏ విధంగా ఫామ్ అవ్వాలి, ఏ విధంగా మనీ రొటేట్ అవ్వాలి అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని మేనేజ్ చేస్తుంది. కంట్రోల్స్ ఇన్ఫ్లేషన్ రేట్స్, ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్, సో జనాల్లో ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ని పెంచుతుంది. అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకులు ఏం చేస్తాయి, ఐడియల్ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్స్గా మారుస్తాయి కదా. సో అదే విధంగా మనకి మానిటరీ పాలసీ కూడా ఈ ఐడియల్ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్స్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీనింగ్ చూడండి. మానిటరీ పాలసీ రిఫర్స్ టు యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. సో వరల్డ్ వైడ్ మీరు ఏ నేషన్ అయినా తీసుకోండి, మానిటరీ పాలసీని తీసుకొని వచ్చేది ఎవరు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ దట్ నేషన్. ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఆర్బీఐ. ఓకేనా, టు రెగ్యులేట్ మ్యాగ్నిట్యూడ్స్ సచ్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్స్, సో ఇంట్రెస్ట్ రేట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. మనీ సప్లై అండ్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్. సో క్రెడిట్ అవైలబిలిటీ అనమాట. ఎందుకు క్రెడిట్ అవైలబిలిటీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ? సో చూడండి, జనానికి నిజంగా డబ్బులు అవసరమైనప్పుడు, జనానికి జెన్యూన్గా మనీ అవసరమైనప్పుడు ఏం చేస్తారు? సో దే లెండ్ సమ్వేర్. సే మనం బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంకుల దగ్గర వాళ్ళు అప్పులు తీసుకుంటారు. ఓకేనా, సో జనం దగ్గర మనీ సప్లై ఎక్కువగా ఉంది అని ఆర్బీఐ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తుంది? ఆ జనం దగ్గర ఎక్కువగా ఉండే ఎక్సెస్ మనీ మొత్తాన్ని కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుంది కదా. సో అదనమాట అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్. సో జనానికి ఎంత అమౌంట్ అప్పుగా ఇవ్వడానికి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది రెడీగా ఉంది అనేది కూడా మనకి మానిటరీ పాలసీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. విత్ ఎ వ్యూ టు అచీవింగ్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ. ఓకేనా, సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ. నెక్స్ట్, ఆర్బీఐ ఇస్ వెస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ మానిటరీ పాలసీ. సో ఇండియాలో మానిటరీ పాలసీని ఎవరు తీసుకొని వస్తారు అంటే ఆర్బీఐ తీసుకొని వస్తుంది. దిస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఎక్స్ప్లిసిట్లీ mandated under the RBI Act 1934. సో ఇది ఆప్షనల్ లా అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీని తీసుకురావడం ఆప్షనల్ నేచర్ అంటే ఆప్షనల్ నేచర్ కాదు, మ్యాండేటరీ నేచర్. ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ ఆర్బీఐ ఏం చేయాలి? మానిటరీ పాలసీని తీసుకురావాలి. ఓకేనా, సో ఆ ఇయర్లీ ట్వైస్ తీసుకొని వచ్చే మానిటరీ పాలసీలో ఏమేమి ఉంటాయి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి టు కంట్రోల్ అండ్ మేనేజెస్ ద మనీ సప్లై. ఓకేనా, సో ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈజ్ ప్రైస్ స్టెబిలిటీ. ఓకేనా, సో ప్రైస్ స్టెబిలిటీ కోసం ముందు ట్రై చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయో గూడ్స్కి ఓవర్ డిమాండ్ ఉండదు అండ్ లోయర్ డిమాండ్ ఉండదు. ఓకేనా, సో దాని ద్వారా మనం ఏం చేస్తాము? మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అయిన ఎకనామిక్ గ్రోత్ని మనం అచీవ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో సో చూడండి, మ్యాండేటరీ ఆఫ్ మానిటరీ పాలసీ అండర్ ఆర్బీఐ. ఖచ్చితంగా మానిటరీ పాలసీని ఆర్బీఐ ఇయర్లీ 2 times తీసుకొని రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. ఇందాకే చెప్పుకున్నాం, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈజ్ ప్రైస్ స్టెబిలిటీ. ఓకేనా, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. స్టేబుల్ ప్రైజెస్ అనేవి ఉండాలి. ప్రైజెస్ అనేవి ఓవర్ అవ్వకూడదు, అదేవిధంగా లోయర్ అవ్వకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఒక పాయింట్ చూడండి, ప్రైజెస్ అనేవి ఎప్పుడు ఎక్సెస్ అవుతాయి? సపోజ్ ఈ పెన్ ఉంది, జనాల దగ్గర మనీ అనేది ఎక్కువగా ఉందనుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా ఈ పెన్ను, నేను షాప్కి వెళ్ళాను ఈ పెన్ను కొందామని చెప్పి. ఓకేనా, సో ఆటోమేటిక్గా ఈ పెన్ కాస్ట్ 25 రూపీస్. ఓకేనా, నా దగ్గర నా పాకెట్లో 25,000 ఉన్నాయి.
నేనేం చేస్తాను, ఈ పెన్ 25 రూపీస్కి కొంటానా, ఒక 100 రూపీస్ నోట్ ఇస్తాను. ఆ షాప్ కీపర్కి ఏం చేస్తాను, ఒక 100 రూపీస్ నోట్ ఇస్తాను. ఓకేనా, కీప్ ద చేంజ్ అంట. ఏమంటాను, కీప్ ద చేంజ్. ఎందుకు, నా దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నాయి. ఓకేనా, ఇంకొక పర్సన్ వచ్చాడు, సేమ్ పెన్ కొనాలనుకుంటున్నాడు, అతని దగ్గర కూడా ఎక్సెస్ మనీ ఉన్నాయి. అతను ఏం చేస్తున్నాడు, ఈ పెన్ కొని 100 రూపీస్ ఇచ్చి, అతను 100 కాదు 500 రూపీస్ ఇచ్చి, 500 రూపీస్ నోట్ ఇచ్చి 25 రూపీస్ పెన్ తీసుకొని కీప్ ద చేంజ్ అంటున్నాడు. ఇంకొక పర్సన్ వచ్చాడు, 2000 రూపీస్ నోట్ ఇచ్చాడు. ఓకేనా, సో 25 రూపీస్ పెన్ కొన్నాడు, అతని దగ్గర ఇంకా ఎక్సెస్ మనీ ఉంది. అంటే జనాల దగ్గర ఎక్కువ మనీ సర్క్యులేట్ అవుతూ ఉంది. అతను కూడా ఏం చేశాడు, ఈ 25 రూపీస్ పెన్ తీసుకొని రిమైనింగ్ 1975 రూపీస్ వస్తాయి కదా, ఆ షాప్ కీపర్తో ఏమంటున్నాడు, కీప్ ద చేంజ్ అంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు షాప్ కీపర్ ఏమని ఆలోచిస్తాడు, ఓకే దీనికి జనాల దగ్గర మనీ సప్లై ఎక్కువగా ఉంది, సో దీని ప్రైస్ 25 రూపీస్. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దీని ప్రైస్ని 100 రూపీస్ పెడదామని అనుకుంటున్నారు. ఎవరు, షాప్ కీపరు. 100 రూపీస్ పెడితే నాకు బాగా ప్రాఫిట్ వస్తుంది కదా అండి. అంటే తెలియకుండానే జనాల దగ్గర మనీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, దీని ప్రైస్ పెరిగిపోతుంది. కాస్ట్ ఏమో సేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సేమ్, బట్ ప్రైస్ అనేది ఏమవుతుంది, 200 టైమ్స్, 300 టైమ్స్, 400 టైమ్స్ ఆఫ్ కాస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ వచ్చాడు. ఓకేనా, ఆ పర్సన్ వచ్చి ఈ పెన్ కొనాలనుకుంటున్నాడు, అతని దగ్గర ఎక్సెస్ మనీ లేవు, ఓన్లీ 25 రూపీసే ఉన్నాయి. షాప్ కీపర్ ఇప్పుడు ఆ పర్సన్కి 25 రూపీస్కి పెన్ను అమ్ముతాడా, అమ్మడు కదా. సో ఎక్సెస్ మనీ ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. సో సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఎక్సెస్ మనీ ఎందుకు ఉంది మన దగ్గర, ఎందుకు ఉంటుంది, జనరల్గా ఎక్సెస్ మనీ ఎందుకు ఉంటుంది అంటే ఈవెన్ మన మానిటరీ పాలసీ అనేది కరెక్ట్గా లేదనుకోండి, ఎక్సెస్ మనీ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకేనా, సో చూడండి, ఈ మనీ సప్లై అనేది ఎక్సెస్ ఉండకూడదు, లోయర్ ఉండకూడదు అని చెప్పుకున్నాం. సో మనీ సప్లై ఎక్సెస్గా ఉంటే ఏమవుతుంది, ఎక్సెస్గా ఉంటే మనకి ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. లోయర్గా ఉంటే ఏమవుతుంది, డిఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఇన్ కేస్ మనీ సప్లై తక్కువగా ఉందనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ పెన్ 25 రూపీస్, నా దగ్గర ఓన్లీ 5 రూపీసే ఉన్నాయి. నేనేం చేస్తాను, షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి 5 రూపీస్కి ఇవ్వండి అని చెప్పి అతన్ని బతిమలాడుకుంటాను, అతను ఇచ్చేస్తాడు. తర్వాత ఇంకొక పర్సన్ వచ్చాడు, నా దగ్గర మనీ లేవు 4 రూపీస్కే ఇవ్వండి అని బతిమలాడుకుంటాడు, సరే పోనీలే అని చెప్పి ఇచ్చేస్తాడు. తర్వాత ఇంకొక పర్సన్ వచ్చాడు, 2 రూపీస్కే ఇవ్వండి అని చెప్పి బతిమలాడుకుంటాడు, సరే పోనీలే అని చెప్పి ఇచ్చేస్తాడు. తర్వాత ఇంకో పర్సన్ వచ్చాడు, 1 రూపీకే ఇవ్వండి అని బతిమలాడుకుంటాడు, పోనీలే అని ఇచ్చేసాడు అనుకోండి, అతని షాప్ లాసుల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఏం చేసుకుంటాడు, షట్టర్ క్లోజ్ చేసి ఈ షాప్ ఇంకా తెరవబడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అతను షట్టర్ క్లోజ్ చేశాడో, ఓకేనా, సో దీనికి డిమాండ్ పడిపోయినట్టు. డిమాండ్ పడిపోతే ఈ ప్రోడక్ట్ని తయారు చేసే కంపెనీ ఏంటి, సెల్లో, ఈ కంపెనీ డిమాండ్ లేనప్పుడు వస్తువుల్ని తయారు చేస్తుందా, చేయదు. ఓకేనా, వస్తువుల్ని తయారు చేయకపోతే ప్రొడక్టివిటీ పడిపోతుంది. ప్రొడక్టివిటీ పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఉండే లేబర్స్ ఉంటారు కదా, అక్కడ ఉండే వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళెవరికి కూడా శాలరీస్ అనేవి కరెక్ట్గా రావు. శాలరీస్ కరెక్ట్గా రాలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సరిగ్గా ఫుడ్ తినలేరు. సో ఇదంతా కూడా ఒక సర్క్యులర్ ఫ్లో అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా జరుగుతుంది. మానిటరీ పాలసీ ఎప్పుడైతే కరెక్ట్గా ఎఫిషియెంట్గా ఉంటుందో ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనకి ఉండవు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. In May 2016, the RBI Act 1934 was amended to provide a statutory basis for implementation of the flexible inflation targeting framework. Very, 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 very important concept. Flexible inflation targeting framework. So, దీన్ని స్టాచ్యుటరీ బేసిస్ చేశారు, అంటే చట్టబద్ధం చేశారు. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఓకేనా, దీన్ని మ్యాండేట్ చేశారు ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తుంది. ఓకేనా, సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 4% సిపిఐ ఉండాలి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ అనేది యాన్యువల్గా ఎంత ఉండాలంటే 4% ఉండాలి. ఓకేనా, సో దీనికి ఇంటర్వెల్స్ కూడా ఇచ్చారు. 2% లోయర్ ఉండొచ్చు, 4% సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్, మాక్సిమం 6% కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పారనమాట. ఓకేనా, సో చూడండి, ఆర్బీఐ యాక్ట్ని 2016లో అమెండ్ చేశారు. దాని ప్రకారము ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఎంత ఉండాలి, దీన్ని ఎవరు తీసుకొని వస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తుంది. ఎంత ఉండాలి అంటే 4% ఉండాలి. మినిమం ఆఫ్ 2%, మాక్సిమం ఆఫ్ 6% ఇస్ పర్మిసిబుల్. ఓకేనా, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి లేదంటే 2% కన్నా తక్కువ ఉంది అనుకోండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్.
ఓకేనా. సో మన పాలసీ ఫెయిల్ అయినట్టే. నెక్స్ట్, దిస్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ టు బి సెట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ వన్స్ ఇన్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐతో కన్సల్ట్ అయ్యి ఈ ఫ్రేమ్ వర్క్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ ఫ్రేమ్ వర్క్ ని రిలీజ్ చేస్తుంది. బిఫోర్ దిస్ అమెండ్మెంట్ టు ద ఆర్బీఐ యాక్ట్ ఇన్ May 2016, the flexible inflation targeting framework was governed by agreement on monetary policy framework between the government and RBI. సో ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఆర్బీఐకి గవర్నమెంట్కి మధ్య ఒక అగ్రిమెంట్. దీన్ని తీసుకొని వచ్చేది ఎవరు, దీన్ని రూపొందించేది ఎవరు అంటే మానిటరీ పాలసీలో ఈ 5 years కి సంబంధించి రూపొందించుకుంటారనమాట. ఓకేనా. అదర్ ఆబ్జెక్టివ్స్ చూడండి. ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ. సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అనమాట. ఓకేనా. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి కదా ఈ మధ్య కాలంలో. సో అలాగా ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్ అండ్ డౌన్స్ లేకుండా స్టేబుల్ గా ఉండడానికి. ఈక్విలిబ్రియం ఆఫ్ బీఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకేనా. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉండడానికి, అంటే లైక్ ఎక్స్పోర్ట్స్ ఈస్ ఈక్వలెన్స్ టు ఇంపోర్ట్స్ చేయడానికి. మనం ఎంతైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో దానికి తగ్గ ఆ వాల్యూకి తగ్గ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం అనమాట. దాన్ని మనం ఈక్విలిబ్రియం ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచడానికి. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం అచీవ్ చేయలేనిదైనా కూడా సో మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అని అనుకోవచ్చు. ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. సో సమాన ఆదాయ పంపిణీ, అందరికి కూడా ఈక్వల్ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అదేవిధంగా కంట్రోల్స్ బిజినెస్ సైకిల్స్. సో మనకి బిజినెస్ సైకిల్స్ ఉంటాయి కదా, డిప్రెషన్, రెసెషన్ ఇట్లాగా. సో వాటిని కంట్రోల్ చేయడము. ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ అండ్ సబ్స్టిట్యూట్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడానికి, ఇంపోర్ట్స్ ని సబ్స్టిట్యూట్ చేయడానికి. సబ్స్టిట్యూట్ చేయడం అంటే ఇక్కడ ఏంటి అంటే తగ్గించుకోవడం. అంటే ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసే బదులు దాన్ని ఇంకేదైనా రూపంలో మన ఇండియాలోనే తయారు చేసుకోవడం. ఈ మధ్య మనం మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ చూస్తున్నాం కదా. సో ఆ విధంగా ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవాలి. కంట్రోల్స్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. సో చూడండి, మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్ కంట్రోల్స్ ఇన్ఫ్లేషన్ ఒక్కటే కాదు, డిఫ్లేషన్ ని కూడా కంట్రోల్ చేయాలి. అంటే ప్రైజెస్ అని పెరిగిపోకూడదు, అదేవిధంగా తగ్గిపోకూడదు. నెక్స్ట్, మానిటరీ పాలసీ కమిటీ 6 persons కమిటీ. ఓకేనా. సో చూడండి, యాజ్ పర్ 45 ZB ఆఫ్ ద amended RBI Act 1934 provides that a 6 members empowered as monetary policy committee to be constituted by central government by notification in official gazette. ఓకేనా. సో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్ లో ఎంపీసీని నోటిఫై చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నోటిఫై చేస్తూ ఉంటుంది. దిస్ ఎంపీసీ మీట్స్ అట్లీస్ట్ 4 times ఇన్ ఏ ఇయర్. సో సంవత్సరంలో అట్లీస్ట్ 4 times వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టుకోవాలి. కోరం ఈస్ 4 members. కోరం అంటే ఏంటి? మినిమం మెంబర్స్ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ ద మీటింగ్. సో సంవత్సరానికి వాళ్ళు 4 సార్లు మీటింగ్ పెట్టుకోవాలన్నాం కదా. ఆ 4 సార్లలో మినిమం ఎంతమంది రావాలి, ఎంతమంది అటెండ్ అవ్వాలి ఆ మీటింగ్ కి అంటే 4 members. అంటే 6 మందిలో 4 ఖచ్చితంగా, మినిమం 4 members ఖచ్చితంగా మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. అండ్ ఈచ్ వన్ హ్యావింగ్ 1 voting right. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ ఓటింగ్, ద గవర్నర్ హ్యావింగ్ సెకండ్ ఆర్ కాస్టింగ్ ఓట్. ఓకేనా. సో ఏదన్నా ఒక ఒపీనియన్ తీసుకున్నారు, ఒపీనియన్ మీద 3 ఓటింగ్స్ వచ్చాయి, అంటే ఈక్వల్ ఓటింగ్స్ వచ్చాయి అనుకోండి. సో అడిషనల్ గా గవర్నర్ కి, ఏ గవర్నర్ కి అంటే ఆర్బీఐ గవర్నర్ కి ఒక కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ద రిజల్యూషన్ అడాప్టెడ్ బై ఎంపీసీస్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ మీటింగ్. సో వాళ్ళు ఆ మీటింగ్ లో ఏదన్నా ఒక రిజల్యూషన్ తీసుకుంటే ఆ రిజల్యూషన్ ని పబ్లిష్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఇన్ ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి పబ్లిష్ చేయాల్సి వస్తుంది. ద ఆర్బీఐ పబ్లిష్డ్ ఏ డాక్యుమెంట్ కాల్డ్ మానిటరీ పాలసీ రిపోర్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫర్ 6 to 18 months ahead. ఓకేనా. దా డాక్యుమెంట్లో ఏముండాలి అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఏ విధంగా పెరుగుతూ ఉంది, అండ్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ని వాళ్ళు ఎంత పెరగొచ్చు అని చెప్పి ఊహించి చెప్పాల్సి వస్తుంది అనమాట కమింగ్ 6 to 18 months లో. నెక్స్ట్, మానిటరీ పాలసీ ప్రాసెస్. నార్మల్ ఈ కమిటీ అనేది ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది ఏంటి అని. ఓకేనా. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, మానిటరీ పాలసీ మెథడ్స్. సో మానిటరీ పాలసీ మెథడ్స్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్
క్వాలిటేటివ్ మెథడ్స్. ఓకేనా? సో క్వాంటిటీ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు అమౌంట్ అనమాట, అమౌంట్ని బేస్ చేసుకొని. సో ఈ చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. సో మానిటరీ పాలసీ మెథడ్స్. ఓకేనా? చూడండి, 2 మెథడ్స్ అనమాట, క్వాంటిటేటివ్ మెథడ్స్, క్వాలిటేటివ్ మెథడ్స్. సో విచ్ ఇస్ క్వాంటిఫైయబుల్ నేచర్ అయితే క్వాంటిటేటివ్ మెథడ్స్, విచ్ ఇస్ క్వాలిటేబుల్ నేచర్ అయితే క్వాలిటేటివ్ మెథడ్స్. సో చూడండి, క్వాంటిటేటివ్ మెథడ్స్ చూడండి ఒకసారి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్స్. సో వీటి గురించి మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో చూడండి, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మీరు మీ పేరెంట్స్ని అడిగి తీసుకుంటారు. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ ఎక్సెస్ మనీని మీ పేరెంట్స్కి ఇస్తారు కదా. సేమ్ అదే వేలో ఇక్కడ ఆలోచించండి. కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర, అదేవిధంగా అదర్ బ్యాంక్స్ దగ్గర. సో ఎల్ఏఎఫ్ అనేది ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్కి అప్లికబుల్లో ఉంటుంది. సో బ్యాంక్స్ దగ్గర మనీ లేవు, బ్యాంక్స్ దగ్గర మనీ లేవు, ఎవరిని అడగాలి? మన దగ్గర మనీ లేకపోతే మనం ఎవరిని అడుగుతాం? మన పేరెంట్స్ని అడుగుతాం కదా. బ్యాంకుల దగ్గర మనీ లేనప్పుడు కూడా బ్యాంకులు ఎవరిని అడుగుతాయి? ఆర్బీఐని అడుగుతాయి. ఆర్బీఐ వాళ్ళకి కావాల్సిన మనీని ఇస్తుంది. అదేవిధంగా బ్యాంకుల దగ్గర ఎక్సెస్ మనీ, మన దగ్గర ఎక్కువ మనీ ఉంది, మనం ఏం చేస్తాం? దాచిపెట్టు అని చెప్పి మన పేరెంట్స్కి ఇస్తాం కదా. సేమ్ బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, ఈ బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయి అంటే ఆ ఎక్సెస్ మనీని ఆర్బీఐకి ఇస్తాయి అన్నమాట. మీ దగ్గర ఉంచి పెట్టండి, నేను అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను, నాకు అవసరం రాలేదా నేను ఇచ్చిన మనీ మీద వడ్డీ ఇవ్వండి. ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఎల్ఏఎఫ్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. మన దగ్గర డెఫిషియన్సీ ఆఫ్ మనీ ఉంది, ఏం చేస్తాం? ఆర్బీఐ దగ్గర నుంచి ఆ లోటుని పూడ్చుకుంటాం. ఎక్సెస్ మనీ ఉంది, ఆ ఎక్స్ట్రా మనీని మనం ఏం చేస్తాము అంటే మళ్ళీ ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆర్బీఐ దగ్గర నుంచి మనము ఎంత మనీ లెండ్ చేయొచ్చు అంటే 5 CR వరకు మనం తీసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ కింద, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ స్కీమ్ కింద కమర్షియల్ బ్యాంక్స్ ఎంతవరకు తీసుకోవచ్చు? కమర్షియల్ బ్యాంక్సే కాదు, ఆల్ బ్యాంక్స్. ఇక్కడ మీరు ఎల్ఏఎఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ బ్యాంక్స్. ఏ బ్యాంక్ అయినా సరే ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 5 crores వరకు తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రెపో రేట్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. రెపో రేట్ చూడండి, ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ద రిజర్వ్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఓవర్నైట్ లిక్విడిటీ టు బ్యాంక్స్ అగైన్స్ట్ ద కొలాటరల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అదర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అండర్ ద లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. రివర్స్ రెపో రేట్, the fixed interest rate at which the reserve bank absorbs liquidity on an overnight basis from banks against the collateral of eligible government securities under the LAF. సింపుల్ గా చెప్తాను, డెఫినేషన్ సేమ్ అవసరం లేదు, సింపుల్ గా చెప్తాను. ఎల్ఏఎఫ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? మీ దగ్గర డబ్బులు లేకపోతే, మీ దగ్గర మనీ లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి మీరు అమౌంట్ ని బారో చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఊరికే ఇస్తుందా ఆర్బీఐ? ఇవ్వరు కదా, దాని మీద సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మీరు పే చేయాల్సి వస్తుంది కదా. సో దాన్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి పే చేసే వడ్డీని ఏమంటామంటే రెపో రేట్ అంటాం. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి పే చేసే వడ్డీని మనం ఏమంటాము? రెపో రేట్ అంటాం. ఆర్బీఐకి ఎందుకు పే చేస్తాయి? ఈ ఎల్ఏఎఫ్ ఫెసిలిటీ కింద కమర్షియల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర నుంచి, నాట్ ఓన్లీ కమర్షియల్ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ నీకు తీసుకుంటాయి కదా, దాని మీద వడ్డీ పే చేయాలి కదా, దాన్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. మరి రివర్స్ రెపో అంటే ఏంటి? బ్యాంకుల దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఆ ఎక్సెస్ అమౌంట్ ని ఆర్బీఐకి ఇచ్చేస్తారు కదా. ఓకేనా? ఆ తీసుకున్న ఎక్సెస్ అమౌంట్ మీద ఆర్బీఐ పే చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే రివర్స్ రెపో అంటాం. ఓకేనా? సో చూడండి, బ్యాంక్స్ ఆర్బీఐకి ఇంట్రెస్ట్ పే చేస్తే, బ్యాంకులు ఆర్బీఐకి ఎల్ఏఎఫ్ కింద ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని మనం ఏమంటాం? రెపో అంటాం. దాన్ని మనం ఏమంటాం? రెపో అంటాం. అదేవిధంగా ఆర్బీఐ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తే ఎల్ఏఎఫ్ కింద, దాన్ని మనం ఏమంటాము? రివర్స్ రెపో అంటాం. సో ఎల్ఏఎఫ్ అంటే ఏంటి? ఎక్సెస్ అమౌంట్ని లేదనుకుంటే డెఫిసిట్ అమౌంట్ని పూడ్చుకోవడం అన్నమాట. ఓకేనా? అది రెపో రేటు, రివర్స్ రెపో రేటు. సో దీని ద్వారా కూడా మనము ఏం చేస్తాము?
సప్లై ఆఫ్ మనీని రేషనలైజ్ చేస్తాం. ఏ విధంగా చేస్తామో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఆర్బీఐ ఏం చేసిందంటే రెపో రేట్ని పెంచింది. ఆర్బీఐ ఏం చేసింది? రెపో రేట్ని ఇంక్రీజ్ చేసింది. సో ఎప్పుడైతే రెపో రేట్ పెరుగుతుందో బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకోవడం మానేస్తాయి. బ్యాంకులు ఏం చేస్తాయి? ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకోవడం మానేస్తాయి. సో డబ్బులు తీసుకోవడం మానేసింది అనుకోండి, డబ్బులు తీసుకోవడం మానేసాయి అనుకోండి, ఓకేనా, ఫండ్స్ అనేవి బ్యాంకుల దగ్గర తగ్గిపోతాయి. ఫండ్స్ తగ్గిపోయాయి అనుకోండి, జనాలకి బ్యాంకులు లోన్స్ని ప్రొవైడ్ చేయలేవు. సో జనాలకి బ్యాంకులు లోన్స్ ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్లో మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. మనీ సప్లై అనేది తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వస్తువులకి డిమాండ్ పడిపోతుంది. ఓకేనా. సో ఇదంతా కూడా ఒక ఫ్లో. వస్తువులకి డిమాండ్ పడిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? పర్చేసింగ్ పవర్ తగ్గిపోయినట్టే కదా. నెక్స్ట్, ఇన్ కేస్ రెపో రేట్ని తగ్గించింది అనుకోండి, ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించింది, బ్యాంకులు ఏం చేస్తాయి? ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటాయి. ఎల్ఏఎఫ్ ఫెసిలిటీ కింద ఆర్బీఐ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటాయి. సో తీసుకున్న లోన్స్ని జనాలకి మళ్ళీ లోన్స్గా ఇస్తాయి. సో జనాల దగ్గర మనీ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్గా ఎకానమీలో మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా ఆర్బీఐ ఏం చేస్తుంది? రెపో రేట్ ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రివర్స్ రెపో రేట్. సో దీని ద్వారా ఎలాగా? రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చే రేటు. సో సపోజ్ రివర్స్ రెపో రేట్ తగ్గించింది అనుకోండి, బ్యాంకులు ఏం చేస్తాయి? ఎక్సెస్ ఫండ్స్ ఉన్నా కూడా వాటిని ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేయవు, ఎందుకంటే వడ్డీ తక్కువ వస్తుంది కదా. సో ఎక్సెస్ ఫండ్స్ని ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేయకుండా జనాలకే లోన్స్ రూపంలో ఇస్తూ ఉంది. సో జనాలకే లోన్స్ రూపంలో ఇస్తే మళ్ళీ చైన్ స్టార్ట్ అవుతుంది. జనాల దగ్గర మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగితే గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే గూడ్స్కి ఏమవుతుంది? ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ రివర్స్ రెపో రేట్ని పెంచితే, రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ పెంచితే ఏం జరుగుతుంది? సో రివర్స్ రెపో రేట్ని పెంచితే బ్యాంకులు ఏం చేస్తాయి? ఎక్సెస్ ఫండ్స్ని ఖచ్చితంగా ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. దానివల్ల అవైలబిలిటీ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా వైస్ వర్సా జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఈ విధంగా. నెక్స్ట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎంఎస్ఎఫ్. సో చూడండి, ఏ ఫెసిలిటీ under which scheduled commercial banks can borrow. Important, scheduled commercial banks. సో ఎల్ఏఎఫ్ చెప్పుకునేటప్పుడు మనం బ్యాంక్స్ అన్నాం. బ్యాంక్ మీన్స్ ఎనీ బ్యాంక్. బట్ ఎంఎస్ఎఫ్కి వచ్చేటప్పటికి ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ విత్ ఎ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 1 crore ఓన్లీ. ఎల్ఏఎఫ్లో మ్యాక్సిమం లిమిట్ 5 crores, ఎంఎస్ఎఫ్లో మ్యాక్సిమం లిమిట్ 1 crore. ఓకేనా. సో ఓవర్ నైట్ మనీ అడ్జస్ట్మెంట్ కంటే పర్ డే మనీ అడ్జస్ట్మెంట్ కోసం, ఓకేనా, ఏ ఫెసిలిటీ అండర్ విచ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కెన్ బారో additional amount of overnight money from the reserve bank by dipping into the statutory liquid ratio portfolio up to a limit at a penal rate of interest. So what is meant by penal rate of interest? It is a excessive rate of interest over repo rate. Okay na. So repo rate kanna ekkuva, repo rate ante enti? ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ కదా. సో ఎంఎస్ఎఫ్లో ఆ రెపో రేట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సే 100 basis point అంటారు మన టెక్స్ట్ బుక్స్లో అంతా కూడా, బట్ 50 basis points ఉంటుంది. 50 basis points మీన్స్ 0.5%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రెపో రేట్ 6.75% ఉందనుకోండి, ఇక్కడ నుంచి 0.5% పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 7.25% ఎంఎస్ఎఫ్ రేట్ ఉంటుంది. అంటే పీనల్ రేట్ అంతా 0.5%. ఇప్పుడు మనకి ఆర్బీఐ రిలీజ్ చేసే మానిటరీ పాలసీలో రెపో రేట్ ఇంత, రివర్స్ రెపో ఇంత, ఎంఎస్ఎఫ్ ఇంత అని చెప్పైతే చెప్పదు. ఓన్లీ వాళ్ళు రెపో రేట్ చెప్తారు. ఏం చెప్తారు? ఓన్లీ రెపో రేట్ చెప్తారు. దీన్ని బేస్ చేసుకొని, బేసిస్ పాయింట్లని బేస్ చేసుకొని, కరెంట్ అఫైర్స్ బిట్ ఇది యాక్చువల్గా. సో బేసిస్ పాయింట్లని బేస్ చేసుకొని మనము
రెపోని బేస్ చేసుకొని రివర్స్ రెపో ఎంతో చూసుకోవాలి, ఎంఎస్ఎఫ్ ఎంతో మనము చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ 6.75% ఉంది, 50 బేసిస్ పాయింట్ ఫర్ ఎంఎస్ఎఫ్ అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎంఎస్ఎఫ్ ఏమవుతుంది, 7.25% అవుతుంది. ఓకేనా. సో సింపుల్ గా ఏం చెప్తాము, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి, సో ఓవర్ నైట్ లోన్ అనమాట. సో ఒక రోజులో మనం మాక్సిమం 1 crore తీసుకోవచ్చు ఎస్ఎల్ఆర్ ని మనం హామీగా పెట్టుకొని. ఓకేనా. సో చూడండి, దిస్ ప్రొవైడ్స్ ఏ సేఫ్టీ వాల్వ్ అగైనెస్ట్ అన్యాంటిసిపేటెడ్ లిక్విడిటీ స్టాక్స్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్. సో సేఫ్టీ వాల్వ్స్ అన్నమాట. ఎంఎస్ఎఫ్ కారిడార్ చూడండి, ద ఎంఎస్ఎఫ్ రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ డిటర్మైన్స్ ద కారిడార్ ఫర్ ద డైలీ మూవ్మెంట్ ఇన్ ద వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ రేట్. సో వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ రేట్ ఒక్కసారి కారిడార్ ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రెపో, ఓకేనా, రివర్స్ రెపో, అదేవిధంగా ఎంఎస్ఎఫ్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్పాను, ఎంఎస్ఎఫ్ అనేది రెపో రేట్ కన్నా ఎక్స్ట్రా ఉంటుంది, ఎంఎస్ఎఫ్ కి ఇంట్రెస్ట్ అనేది రెపో రేట్ కన్నా ఎక్స్ట్రా ఉంటుంది అన్నాను. ఎంత ఉండొచ్చు అంటే నార్మల్గా మనకి టెక్స్ట్ బుక్స్ లో 100 బేసిస్ పాయింట్స్ అంటారు, బట్ అది కరెంట్ అఫైర్ బిట్, మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 బేస్ పాయింట్స్ తీసుకుంటున్నా, 50 బేస్ పాయింట్స్, 50 బేస్ పాయింట్స్ అంటే 0.5%. ఓకేనా. రివర్స్ రెపో అనేది ఎప్పుడు కూడా రెపో కంటే తక్కువ ఉంటుంది, రివర్స్ రెపో అనేది రెపో కంటే తక్కువగా ఉంటుంది. సో దీనికి కూడా 50 బేస్ పాయింట్స్ తీసుకుందాం, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది 0.5%. సో ప్లస్ మైనస్, దీన్ని మనం ఏమంటామంటే కారిడార్ అంటాం అన్నమాట. ఓకేనా. ఈ ఫ్లోని మనం ఏమంటాము, కారిడార్ అంటాం. సో రివర్స్ రెపో, రెపో, ఎంఎస్ఎఫ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెపో కంటే ఎంఎస్ఎఫ్ ఎక్కువగా ఉంటుంది, ఎంఎస్ఎఫ్ రేట్ ఎక్కువగా ఉంటుంది, రెపో కంటే రివర్స్ రెపో తక్కువగా ఉంటుంది. అంటే బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ కలెక్ట్ చేసుకునేది ఎక్కువగా ఉంటుంది, బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ రేట్. సో ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 49 ప్రకారం బ్యాంక్ రేట్ ని పబ్లిష్ చేయాలి. ఓకేనా. బ్యాంక్ రేట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే రీడిస్కౌంట్ రేట్ ఆర్ ఎక్స్చేంజ్ రేట్. ఓకేనా. సో చూడండి, ఇట్ ఈస్ ద రేట్ అట్ విచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఈస్ రెడీ టు బై ఆర్ రీడిస్కౌంట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ అదర్ కమర్షియల్ పేపర్స్. రీడిస్కౌంట్ చేసుకుంటాయి అనమాట. సో బ్యాంకుల దగ్గర ఉంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ డిస్కౌంట్ చేసుకుంటాయి. అంటే బ్యాంకుల దగ్గర మనం బిల్స్ ని డిస్కౌంట్ చేసుకోవచ్చు, అలా బ్యాంకుల దగ్గరికి వెళ్ళిన బిల్స్ ని ఆర్బీఐ మళ్ళీ డిస్కౌంట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే పర్సన్ దగ్గర 25,000 బిల్లు ఉంది, ఏ అనే పర్సన్ దగ్గర 25,000 బిల్లు ఉంది, 3 months బిల్లు, 3 months బిల్లు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ అనేది తర్వాత చూద్దాం. సో ఏం చేస్తున్నాడు, ఎస్బీఐ దగ్గరికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ బిల్లు మార్చుకుంటున్నాడు. ఓకేనా. 3 నెలల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2023 బిల్లు డేటు, డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది, 1/7/2023 అవుతుంది, 3 months కదా, ప్లస్ 3 గ్రేస్ డేస్ అంటే 4/7/2023 అవుతుంది. ఓకేనా. బిల్ డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది, 4/7/2023 అవుతుంది. సో దీన్ని ఏం చేశాడు అంటే ఇతను ఇదే రోజు అంటే బిల్లు రోజునే, సపోజ్ ఏ అనే పర్సన్ ఏప్రిల్ 1వ తేదీ బిల్లు తీసుకున్నాడు, ఆ బిల్లు ఎప్పుడు మెచ్యూర్ అవుతుందంటే జూలై 4వ తేదీ మెచ్యూర్ అవుతుంది. బట్ ఏకి ఇప్పుడే డబ్బులు అవసరం, అంటే ఏప్రిల్ 1వ తేదీ డబ్బులు అవసరం. ఏం చేస్తున్నాడు అంటే ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఇతని దగ్గర ఉండే బిల్లుని చేంజ్ చేసుకుంటున్నాడు. ఏదైనా అది బిల్లు కావచ్చు, కమర్షియల్ పేపర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు. సో ఎస్బీఐ ఏం చేస్తుంది, ఇతనికి కావాల్సిన 25,000 ఇచ్చేస్తుంది, వడ్డీ కట్ చేసుకుంటుంది. సో 25,000లో ఒక 24,300 ఇస్తుంది, 700 వడ్డీ కట్ చేసుకుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐకి డబ్బులు అవసరమయ్యాయి అనుకోండి, ఎస్బీఐ ఏం చేస్తుంది, ఈ బిల్లుని మళ్ళీ రీడిస్కౌంట్ చేసుకుంటుంది. ఎవరి దగ్గర, ఆర్బీఐ దగ్గర. ఎవరి దగ్గర, ఆర్బీఐ దగ్గర మళ్ళీ రీడిస్కౌంట్ చేసుకుంటుంది. అంటే ఎస్బీఐకి డబ్బులు ఎప్పుడు వస్తాయి, 3 నెలల తర్వాత వస్తాయి, కానీ ఇప్పుడు ఎస్బీఐకి డబ్బులు అవసరం. సో ఆ ఎస్బీఐ దగ్గర ఉండే బిల్లుని మళ్ళీ ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర రీడిస్కౌంట్ చేసుకుంటుంది. ఏ ఇంట్రెస్ట్ రేట్కి రీడిస్కౌంట్ చేసుకుంటుందంటే బ్యాంక్ రేట్కి. సో జనరల్గా ఈ బ్యాంక్ రేట్ని బేస్ చేసుకుని ఎస్బీఐ తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే బ్యాంక్ రేట్. సో సెక్షన్ 49 ప్రకారం, ఇంపార్టెంట్, సెక్షన్ 49 ప్రకారం బ్యాంక్ రేట్ని పబ్లిష్ చేస్తూ ఉండాలి.
దిస్ రేట్ హ్యాస్ బీన్ అలైన్ టు ద ఎంఎస్ఎఫ్ రేట్ అండ్ దేర్ఫోర్ changes automatically as and when the MSF rate changes alongside policy repo rate changes. సో ఇది కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రోజు కూడా ఇన్ కేస్ ఏదన్నా పాలసీ రిలీజ్ అయితే మీరు చెక్ చేసుకోవాలి ఈ రేట్లని. ఓకేనా? సో బ్యాంక్ రేట్ మీన్స్ సింప్లీ సేయింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా? రీడిస్కౌంట్ చేసుకోవడానికి. నెక్స్ట్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. సో చూడండి, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ బ్యాంకులన్నిటికీ హెడ్ ఎవరు? ఆర్బీఐ. బ్యాంక్స్ ఏదన్నా ఫ్రాడో ఏదో ఒకటి చేశారు, లేకపోతే నష్టాల్లోకి వెళ్తున్నారు, ఎవరు హెల్ప్ చేయాలి? ఆర్బీఐ హెల్ప్ చేయాలి. ఎందుకు హెల్ప్ చేయాలి? ఓకేనా? వీళ్ళందరికీ ఒక యూనియన్ ఫీజు లాగా తీసుకుంటే బాగుంటుంది కదా, ఆర్బీఐ కూడా రన్ అవుతూ ఉంటుంది కదా. ఓకేనా? సో సింపుల్గా సిఆర్ఆర్ అంటే ఏంటి అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే ఒక రిజర్వ్. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే ఒక రిజర్వ్ని మనం ఏమంటామంటే సిఆర్ఆర్ అంటాం. బ్యాంకుల్లోనే మెయింటైన్ చేసే రిజర్వ్ని మనం ఏమంటామంటే ఎస్ఎల్ఆర్ అంటాం. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేసే రిజర్వ్ని ఏమంటాము? సిఆర్ఆర్. బ్యాంకుల్లోనే మెయింటైన్ చేసే రిజర్వ్ని మనం ఏమంటాము? ఎస్ఎల్ఆర్ అంటాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర, సో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? సిఆర్ఆర్ అంటాం. బ్యాంక్స్లోనే రిజర్వ్స్ని మెయింటైన్ చేసాయి అనుకోండి, దాన్ని ఏమంటాము? ఎస్ఎల్ఆర్ అంటాం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అంటే లిక్విడిటీ ప్రాబ్లం వస్తే వాడుకోవచ్చు. సిఆర్ఆర్ కూడా బ్యాంకులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్బీఐ హెల్ప్ చేస్తుంది సిఆర్ఆర్ నుంచి. ఓకేనా? సో చూడండి, క్యాష్ రిజర్వ్ రేషియో, ద యావరేజ్ డైలీ బ్యాలెన్స్. ప్రతిరోజు వాళ్ళు సిఆర్ఆర్ చెక్ చేసుకోవాల్సిందే. ద యావరేజ్ డైలీ బ్యాలెన్స్ దట్ ఏ బ్యాంక్ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ విత్ ద ఆర్బీఐ యాజ్ ఎ షేర్ ఆఫ్ సచ్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. సో వాళ్ళ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ ఉంటాయి కదా, వాటి మీద సమ్ పర్సంటేజ్ని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి బ్యాంకులు. that the Reserve Bank may notify from time to time in the Gazette of India. సో రిజర్వ్ బ్యాంకు టైం టు టైం మనకి నోటిఫై చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఎస్ఎల్ఆర్, ద షేర్ ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఓకేనా? బ్యాంకుల్లో ఉండే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ దట్ ఏ బ్యాంక్ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఇన్ సేఫ్ అండ్ లిక్విడ్ అసెట్స్. సో సేఫ్ అండ్ లిక్విడ్ అసెట్స్ సచ్ యాజ్ unencumbered గవర్నమెంట్ సెక్యూరిటీస్, క్యాష్ అండ్ గోల్డ్. సో సేఫ్ అసెట్స్ కదా ఇవి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆల్వేస్ సేఫ్ అసెట్, క్యాష్, గోల్డ్. ఓకేనా? వీటి మీద సమ్ పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి. చేంజెస్ ఇన్ ఎస్ఎల్ఆర్ ఆఫెన్ ఇన్ఫ్లుయెన్స్ ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఫర్ లెండింగ్ టు ద ప్రైవేట్ సెక్టర్. సో సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఆర్బీఐ సిఆర్ఆర్ని పెంచింది. బ్యాంకులు ఏం చేయాలి? దానికి తగ్గ అమౌంట్ని ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? బ్యాంకులో లిక్విడిటీ తగ్గిపోతుంది. బ్యాంకులో లిక్విడిటీ తగ్గిపోతే లోన్లు ఇచ్చే పొజిషన్లో ఉండదు. సేమ్ ప్రాసెస్ అగైన్ రిపీట్స్. జనాలకి లోన్లు ఇవ్వలేదు, జనాల దగ్గర మనీ సప్లై తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గిపోతే గూడ్స్కి డిమాండ్ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియోని పెంచింది అనుకోండి, సో బ్యాంకుల్లోనే సమ్ రిజర్వ్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో దానివల్ల ఏం జరుగుతుందంటే జనాలకి లోన్లు ఇవ్వలేదు, మనీ సప్లై తగ్గిపోతుంది, వైస్ వర్సా. ఓకేనా? సో సిఆర్ఆర్ని ఎస్ఎల్ఆర్ని బేస్ చేసుకొని కూడా ఆర్బీఐ ఏం చేస్తుంది? క్రెడిట్ కంట్రోల్ని మనీ సప్లైని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మార్కెట్లో అమ్మేయడం, లేదనుకుంటే మార్కెట్లో ఉండే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కొచ్చుకోవడం. ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, వాటిని అమ్మేసింది, జనాలు ఎవరో ఒకరు కొనుక్కుంటారు, లేకపోతే బ్యాంకులు ఏవో ఒకటి కొనుక్కుంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయి? జనాల దగ్గర లేకపోతే బ్యాంకుల దగ్గర ఉండే మనీ ఏమవుతాయి? ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తాయి. మనీ అంతా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకేనా? లేదు, మార్కెట్లోకి మనీ రిలీజ్ చేయాలంటే ఆర్బీఐ ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండాలి కదా, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీసే కొనాలి.
మార్కెట్లోకి మనీ ఫ్లో పెంచాలి. అంటే మార్కెట్లో ఉండే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఏం చేయాలి? ఆర్బీఐ కొనుక్కోవాలి. ఓకేనా? దానివల్ల ఏం జరుగుతుంది? మనీ అంతా మార్కెట్లోకి వెళ్ళిపోతుంది, సెక్యూరిటీస్ ఆర్బీఐకి వచ్చేస్తాయి. మనీ సప్లై తగ్గించాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మాలి. దానివల్ల మార్కెట్లో ఉండే మనీ ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తుంది, సెక్యూరిటీస్ మార్కెట్లోకి వెళ్తాయి. సో ఈ విధంగా జరుగుతుంది. ఇవి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకేనా? సో చూడండి, దీస్ ఇంక్లూడ్ బోత్ అవుట్ రైట్ పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ఇంజెక్షన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డ్యూరబుల్ లిక్విడిటీ రెస్పెక్టివ్లీ. లిక్విడిటీ అంటే మనీ సప్లై. నెక్స్ట్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. దీన్ని 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. సర్ప్లస్ లిక్విడిటీ ఆఫ్ మోర్ ఎండ్యూరింగ్ నేచర్ అరైజింగ్ ఫ్రమ్ లార్జ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఈస్ అబ్జార్బ్డ్ త్రూ సేల్ ఆఫ్ షార్ట్ డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ట్రెజరీ బిల్స్. సో చూడండి, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ సర్ప్లస్ లిక్విడిటీ ఆఫ్ మోర్ ఎండ్యూరింగ్ నేచర్ అరైజింగ్ ఫ్రమ్ లార్జ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. సో పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఒక్కసారిగా మార్కెట్ కుదుపులకి లోన్ అవుతుంది కదా, అట్లా కుదుపులకి లోన్ అవ్వకుండా ఏం చేస్తారు అంటే షార్ట్ డేటెడ్ గవర్నమెంట్ బాండ్స్ ని సేల్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ట్రెజరీ బిల్స్ ని సేల్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది? మార్కెట్ అనేది ఎక్కువగా కుదుపులకు గురి కాకుండా ఉంటుంది. ద క్యాష్ సో మొబిలైజ్డ్ ఇస్ హెల్డ్ ఇన్ ఏ సపరేట్ గవర్నమెంట్ అకౌంట్ విత్ ద రిజర్వ్ బ్యాంక్. సో దీనివల్ల ఆ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్లు అనేవి, గవర్నమెంట్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్లు అనేవి ఆర్బీఐ సపరేట్ గవర్నమెంట్ అకౌంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, క్వాలిటేటివ్ మెజర్స్ చూడండి. సో ఇది సింపుల్. మార్జినల్ రిక్వైర్మెంట్స్. This refers to difference between securities offered and amount borrowed by the banks. అంటే ఏంటి మార్జినల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? మీ దగ్గర 100 కోట్లు ఉండే అసెట్ ఉంది, ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే 30% మార్జిన్ పెట్టింది. సో మీ దగ్గర 100 crores ఉండే అసెట్ ఉంది కదా, అందులో 30% మీరు షూరిటీ చూపిస్తున్నారు. 100 కోట్ల ఆస్తిని షూరిటీ చూపించి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? ఎంత లోన్ ఇస్తారు? మాక్సిమం పర్మిసిబుల్ అమౌంట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే మార్జినల్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో 100 crores వాల్యూ ఉండే ఒక అసెట్ ఉంది. సో దాంట్లో మార్జినల్ రిక్వైర్మెంట్ 30% పెట్టింది అనుకోండి. సో 30 crores తీసేసి 70 crores వరకు మాత్రమే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం ఏమంటామంటే మార్జినల్ రిక్వైర్మెంట్, అంటే సమ్ మార్జిన్ మనం పెట్టుకుంటాం. నెక్స్ట్, కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్స్. దిస్ రిఫర్స్ టు ఇష్యూ రూల్స్ రిగార్డింగ్ డౌన్ పేమెంట్స్ అండ్ మాక్సిమం మెచ్యూరిటీస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? సో డైరెక్ట్గా కన్జ్యూమర్ మీద యాక్షన్ అనమాట. మినిమం మాక్సిమం ఇన్నే డౌన్ పేమెంట్ ఉండాలి ఒక కన్జ్యూమర్కి, ఇంతకు మించి ఎక్కువగా తీసుకోకూడదు, ఇన్ని ఇన్స్టాల్మెంట్లకు మించి ఎక్కువగా ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్, గైడ్ లైన్స్. ఆర్బీఐ ఇష్యూస్ రిటర్న్ స్టేట్మెంట్స్, అప్పీల్స్, గైడ్ లైన్స్ అండ్ వార్నింగ్స్ ఎక్సెట్రా టు ద బ్యాంక్స్. సో ఇంతకు మించి లోన్స్ ఇవ్వకండి, మీరు ఎక్కువ లోన్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేయండి అని చెప్పడం అనమాట. రేషనింగ్ ఆఫ్ క్రెడిట్. ఓకేనా? సో కమర్షియల్ బ్యాంక్స్ పెడుతూ ఉంటారు రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ అనేది, అంటే ఈ బ్యాంకులు ఇంతకు మించి అప్పులు ఇవ్వకూడదు అని చెప్పి అర్థం. నెక్స్ట్, మోరల్ సువేషన్. సో సైకలాజికల్ టర్మ్స్ అనమాట. ఓకేనా? పబ్లిసిటీ. The central banks also use publicity as a method of credit control. Through publicity, the central bank seeks to సో చూడండి, ఆర్బీఐ ఏం చేస్తుందంటే త్రూ పబ్లిసిటీ ద్వారా కూడా క్రెడిట్ కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా? ఇన్ఫ్లుయెన్స్ ద క్రెడిట్ పాలసీస్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్, ఎడ్యుకేటింగ్ పీపుల్ రిగార్డింగ్ ద ఎకనామిక్ అండ్ మానిటరీ కండిషన్స్ ఆఫ్ కంట్రీ, ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్స్ మానిటరీ పాలసీ. ఓకేనా? ఏం చేస్తుంది? సపోజ్ మనీ ఫ్లో పెంచాలనుకోండి, మేము ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాము, మీరు బ్యాంకుల్లో లోన్లు తీసుకోండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ సప్లై తగ్గించాలనుకోండి, ఇంకేదైనా వేరే రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది అనమాట. ఫైనల్గా డైరెక్ట్ యాక్షన్. ఓకేనా? అంటే డైరెక్ట్గా ఆర్బీఐ ఎస్ బ్యాంక్ కేసులో ఆర్బీఐ డైరెక్ట్గా రంగంలోకి దిగింది కదా, సో ఆ విధంగా ఆర్బీఐ డైరెక్ట్గా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ హెల్ప్తో ఏం చేస్తుందంటే క్రెడిట్ కంట్రోల్ అనేది చేస్తుంది. ఏ విధంగా? కమర్షియల్ పేపర్స్ని, బిల్స్ని రీడిస్కౌంట్ చేసుకోవడం ద్వారా చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ మెజర్స్. సో మనకి క్వాంటిటేటివ్ మెజర్స్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి. క్వాలిటేటివ్ మెజర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి మనం ఓన్లీ రఫ్గా చూసాం, ఇంకా నెంబర్ ఆఫ్ మెజర్స్ మనకి క్వాలిటేటివ్ నేచర్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ పర్సంటేజెస్ ఇవేం ఉండవు క్వాలిటేటివ్ నేచర్లో, ఓన్లీ క్వాంటిటేటివ్ నేచర్లోనే సమ్ పర్సంటేజెస్, ఫిక్స్డ్ అమౌంట్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా మనకి క్వాంటిటేటివ్ నేచర్లోనే ఉంటాయి. క్వాలిటేటివ్ నేచర్లో ఇవేం ఉండవు అనమాట. ఓకేనా?
సో ఇది ఓవరాల్గా మనకి మానిటరీ పాలసీ